సినీ టీవీ నటి శోభిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాదులో కలకలం రేపింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ కథనం మేరకు కర్ణాటకకు చెందిన శోభిత శివన్న అనేక కన్నడ సీరియళ్లు, సినిమాల్లో నటించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డితో ఏడాదిన్నర క్రితం మ్యాట్రిమోనీ ద్వారా ఆమెకు పరిచయం ఏర్పడింది. పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకుని హైదరాబాద్కు మకాం మార్చారు. ప్రస్తుతం కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీ సి బ్లాక్లోని ఓ ఫ్లాట్లో అద్దెకుంటున్నారు. శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన శోభిత బెడ్రూంలో నిద్రపోగా సుధీర్ మరో గదిలోకి వెళ్లి వర్క్ ఫ్రం హోం డ్యూటీ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పని మనిషి వచ్చి శోభిత గది తలుపు తట్టినా స్పందించలేదు. దీంతో ఆమె ఈ విషయాన్ని సుధీర్ రెడ్డికి చెప్పడంతో అతడు తలుపులు విరగ్గొట్టగా ఫ్యాన్ కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన సోషల్ మీడియా అకౌంట్లో చాలా ఫోటోలు అప్లోడ్ చేసిన శోభిత తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య ఎలాంటి వివాదాలు లేవని, ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో శోభిత ఆత్మహత్యకు కారణాలు ఏంటా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.